హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫార్మర్ బాయ్ నరేష్. ఫ్రెండ్స్ ఇప్పుడు పంచదార పాలధార కాడికి దర్శనం చేసుకుంటూ పోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, పాలధార పంచదార దర్శనం చేయడానికి పోతున్నాం. కింద ఉంది లోన నీళ్ళు పారుతున్నాయి. మంచిగా నీళ్ళు స్నానం చేసుకొని దర్శనం చేసుకుని రావాలి. మాట్లాడి ఫ్రెండ్స్ అక్కడ దాకా పోలే, సైడ్ దిగిపోలే. సరే సరే, అక్కడ పగల కొట్టాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే తిరిగిపోవాలి, ఇక్కడ తిరిగి ఇంకా చాలా కిందికి పోవాలి. ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా రావడం. అడవి చాలా పచ్చగా ఉంది, మొత్తం ఫుల్ వర్షం పడినట్టుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే దిగుతున్నాం పాలధార పంచదార కాడికి. ఆడ కింద దర్శనం చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మహానందికి పోతున్నాం. ఓంకారం ఇక్కడ నుంచి ఇంకా పైకి ఇంకా మస్తు ఎక్కాలి. పాలధార పంచదార అంటే ఇదే. ఇక్కడ నీళ్ళు వస్తుంటాయి. ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటాయి? కొండల నుండి ఎక్కడి నుంచి వస్తున్నా అనేది అర్థం కాక ఇక్కడ వస్తున్నా. ఫ్రెండ్స్ ఇదే పాలధార పంచదార అంటే. పాలధార పంచదార హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫార్మర్ బాయ్ నరేష్. ఫ్రెండ్స్ ఇదే పాలధార పంచదార చూడడానికి వచ్చినాము. ఇంకా ఇది అయిపోయినాక వేరే అయిపోయింది పాలధార పంచదార. నాపొద్దు మామూలు దాంట్లో మామ బక్క బిడ్డ అక్కడ పోయినాడంటే వాక్ మామా పాలధార పంచదార అయితే చూసినాము, అయిపోయింది. ఇక
మన బాబు ఇంకోసారి రాడు. సేమ్ అంటే బసరాజులు అక్కడ అంటావా? పైకి ఎక్కిన గారి ఆన్ చేసలేను కదా నేను. ఏమాసం వస్తుంది పొలం జాగ్రత్త. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే అసలు నీళ్ళే లేవు. అక్కడ లోపల ఎట్లా వస్తున్నావో తెలియదు. ఇక్కడంతా మామూలు ప్లేస్ లాగా ఉంది. మెట్లు ఎక్కలేకపోతున్నాం. వల్ల ఏం చెక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. రోడ్డు మీదకి వచ్చేసినాం. ఫోన్ చేయి పోదాం, మూక ఎండ పడుతుంది.